తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఫిబ్రవరి 4న కడియం శ్రీహరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను విచారించిన స్పీకర్ ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాల మేరకు కడియం శ్రీహరి మరోసారి విచారణకు హాజరు కానున్నారు. కడియం శ్రీహరి విచారణపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దాని విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు ముగియనుండడంతో ఈ గడువు దగ్గర పడడంతో దానికి ముగింపు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడడంతో స్పీకర్ విచారణను పరిస్థితి ఇక సమయం లేదు. నిన్నటికే సుప్రీంకోర్టు 18కే ఈ నెల 18కే గడువు విధించిన నేపథ్యంలో మరోసారి ఎన్నికల రీత్యా తదితర అంశాల రీత్యా మరో 3 వారాలకు అయితే పొడిగించింది. కానీ ఇది గతంలో ఇప్పటికి 3 సార్లు పొడిగించింది. ఇక ఇది ఫైనల్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల పైన విచారణ మాత్రం తుది దశకు చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా ఇప్పటికీ ఆ 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 8 మందికి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలిన దానం నాగేందర్ ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ అయితే దానం నాగేందర్ విచారణ నిన్న పూర్తి చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నిన్న పూర్తి అయింది అసెంబ్లీలో. దానికి సంబంధించి ఏదైతే తను పార్టీ ఫిరాయింపు చేశారు అంటూ పిటిషన్ దాఖలు చేసిన దానం నాగేందర్ పైన పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తను పార్టీ ఫిరాయించారు, తన పైన అనర్హత వేటు వేయాల్సిందే అంటూ వీళ్ళిద్దరూ పిటిషన్ దాఖలు చేశారు. వీరిది నిన్న ప్రత్యక్షంగా స్పీకర్ ముందు వీళ్ళు హాజరయ్యారు. నిన్న విచారణలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు హాజరైన పరిస్థితి. దానం నాగేందర్ తరపున న్యాయవాదులు హాజరయ్యారు. పాడి కౌశిక్ రెడ్డిని, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామింగ్ చేశారు దానం నాగేందర్ తరపున న్యాయవాదులు. దానం నాగేందర్ పార్టీ మారాడు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పేసి దానం నాగేందర్ ని, పాడి కౌశిక్ రెడ్డిని వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసిన పరిస్థితి నిన్న స్పీకర్ ముందు. స్పీకర్ ప్రతి విషయాన్ని వీళ్ళు క్రాస్ ఎగ్జామింగ్ సమయంలో ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నారు. త్వరలో సుప్రీంకోర్టుకు వాటిని సంబంధించి ఫైనల్ గా తదుపరి ఏదైతే విచారణ మాత్రం పూర్తి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, కానీ దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డిని అలానే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం తరపున న్యాయవాదులు మీరు పార్టీ మారాడు అని చెప్పేసి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో, పార్టీ ఫిరాయించాడు అనే ఆరోపణలు చేస్తున్నారో దీని దగ్గర మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? తన నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసమే దానం నాగేందర్ మా సభలకు గాని రేవంత్ రెడ్డిని కలిశారు, అందులో తప్పేముంది? ఒక 3 రంగుల జెండాను మాత్రమే కప్పుకున్నాడు, పార్టీ సింబల్ ఉన్న జెండాను కప్పుకోలేదని దానం తరపున న్యాయవాదులు కూడా వాదించారు. దానికి సమాధానంగా పాడి కౌశిక్ రెడ్డి గాని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖచ్చితంగా తను బీఫామ్ మీద, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు అంటూ పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాదించినట్టుగా అయితే పూర్తి సమాచారం అయితే తెలిసింది. అయితే ఏది ఏమైనా తర్వాత మీడియాతో వచ్చి కూడా పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా ఆయన తరపున న్యాయవాదులు ఎవరైతే క్రాస్ ఎగ్జామిన్ చేశారో 5 గంటల వరకు చేశారు. అడిగిన ప్రశ్ననే అడిగి బాగా ఇబ్బంది పెట్టారు, క్రాస్ ఎగ్జామిన్ చేశారు అంటూ పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే అసెంబ్లీ విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ ముందు నేను ఆధారాలతో సహా బయట పెట్టాను, తను పార్టీ మారాడు అనడానికి లోక్సభ ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్ ఏదైతే లోక్సభ సికింద్రాబాద్ లో పోటీ చేశాడో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద చేశారు. దానికి సంబంధించిన ఒక ఏదైతే ఆ డాక్యుమెంట్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్స్ లో తన పేరు మెన్షన్ చేశారో దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. టీపీసీకి సంబంధించిన డేటాలో కూడా తన పేరు ఉంది అంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్పడమే కాకుండా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ దీని పట్ల ఏది ఏమైనా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన
అనర్హత వేటు పడుతుందని మేము ధీమాతో ఉన్నాము. ఎందుకంటే తను అంతకన్నా ఆధారాలు ఏం కావాలి, తను పార్టీ మారినట్టుగా పూర్తి ఆధారాలు సమర్పించాము. బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కూడా పోటీ చేశాడు కనుక ఇంతకన్నా ఆధారం ఏం అవసరం ఉంటుంది అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. పూర్తి వివరాలను అయితే వాళ్ళ న్యాయవాదులకు కానీ స్పీకర్ సమక్షంలో మేము మా వాదనలు కూడా వినిపించాము. కానీ ఫైనల్ గా మాత్రం దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడుతుంది, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదు అంటూ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం మీడియాతో తెలిపిన పరిస్థితి. మరోపక్క ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మాత్రం ఇంకా ఒక 3-6 నెలలు సంవత్సర కాలం 1.5 గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకపోవడము ఎలా చూడొచ్చు దీన్ని అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన ఘాటుగానే మాట్లాడిన పరిస్థితి. ఇప్పటి వరకు 1.5 గడుస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇదొక నాటకీయంగా నడుపుతున్నారు తప్ప ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు వీళ్ళు అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడుతూ తెలిపిన పరిస్థితి విచారణ అనంతరం. కానీ ఫైనల్ గా ఏదేమైనా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా నా వాదనలు వినిపించాను, ఖచ్చితంగా ఖైరతాబాద్ లో దానం నాగేందర్ కు అనర్హత వేటుపడుతుంది, ఖచ్చితంగా తన ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపిన పరిస్థితి. ఇక నిన్న దానం నాగేందర్ విచారణ మాత్రం నిన్న పూర్తి అయింది నిన్నటితో. ఇక అంటే ఇప్పటికి 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఇక మరి దానం నాగేందర్ విచారణ నిన్నటితో పూర్తి అయిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అటు బీఆర్ఎస్ ప్రతిపక్షాలు పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టుకి ఏదైతే వెళ్లారో వీళ్ళపై అనర్హత వేటు వేయాలని, దీనిపైన ఒకవేళ స్పీకర్ గడువులోగా ఇప్పటికే 3 సార్లు దాన్ని మిస్ చేశారు, విచారణ పూర్తి చేయలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి మాత్రం ఈ గడువులోగా పూర్తి చేయాల్సిందే, దానికి సంబంధించిన నివేదికను సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఇక ఈ రోజు విషయానికి వస్తే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ ఈ రోజు విచారణ ఉంది స్పీకర్ ముందు. కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు ఆరోపణలపైన పార్టీ ఫిరాయించారని పిటిషన్ కేపీ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తన కడియం శ్రీహరి పైన పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కేపీ వివేకానంద గౌడ్ ని కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్నారు. ఈ క్రాస్ ఎగ్జామింగ్ లో ఈ రోజు మరి కడియం శ్రీహరి విషయంలో కూడా ఏం తేటతెల్లమవుతుంది, తను కూడా పార్టీ మారనే ఆరోపణలపైన పార్టీ మారని పిటిషన్ దాఖలు చేసిన కేపీ వివేకానంద గౌడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చెప్పబోతున్నారు ఈ రోజు స్పీకర్ ముందు. మరి ఫైనల్ గా మాత్రం నిన్న దానం నాగేందర్, ఈ రోజు కడియం శ్రీహరి విచారణ ఉన్న నేపథ్యంలో ఈ 2 విచారణలు ఇలా కడియం శ్రీహరి విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ 2 ఎమ్మెల్యేల పైన మరి అనర్హత వేటు పడుతుందా, 8 మందికి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు, మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇలా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి విచారణ పూర్తయిన తర్వాత కడియం శ్రీహరి తరపున న్యాయవాదులు, వివేకానంద గౌడ్ తరపున న్యాయవాదులు మాత్రం పాల్గొంటారు. అలానే వివేకానంద గౌడ్ ని స్వయంగా క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్నారు స్పీకర్ సమక్షంలో. మరి ఫైనల్ గా మాత్రం అంతిమంగా వీళ్ళిద్దరు ఈ రోజు కడియం శ్రీహరి విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చూడాలి భారతి, మరి ఈ రోజు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది. కడియం శ్రీహరి విచారణ మాత్రం ఈ రోజు పూర్తి చేయనున్నారు. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.